మమ్మీ ఎందుకు రాముడిని అంతగా చూపిస్తున్నాడు? అంత గొప్పవాడా? అవును శిష్య, త్రేతాయుగంలో పుట్టాడు. అయినా ఆయన్ని మనం ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నామంటే ఎంత గొప్పవాడు చెప్పు. తండ్రి మాటకే అడవులకు కూడా వెళ్ళాడు. ఎవరికి సాధ్యం కాని శివధనుసును కూడా విడిచాడు. రాక్షస సంహారం చేసిన తన పరాక్రమం గురించి చెప్పుకోలేదు. అంత గొప్ప వీరుడైనా కూడా శాంతినే కాంక్షించాడు. అందమైన తేజస్సు, కల్మషం లేని మనస్సు ఇవన్నీ కలిగి ఉన్న సుగుణాభిరాముడు. ఓహో, హనుమంతుణ్ణి రావణ దగ్గరికి దూతగా పంపాడు తప్ప యుద్ధానికి కాలు దూవలేదు. మనకు ఉపకారం చేసిన వారికి అపకారం చేయకూడదని రామాయణం చెప్తోంది. కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. వారధి సమయంలో తనకు సాయం చేసిన ఉడత దగ్గర నుంచి రావణుని చేతిలో మరణించేట వరకు ఎంతో కృతజ్ఞతను చూపించాడు శిష్ట. అవునా? రాముడు గొప్ప ఆదర్శమూర్తి శిష్ట, ధర్మం కలవాడు. అలా ఈయన గురించి చెప్పాలంటే మాటలే సరిపోవు. ఒక బుక్కే ఉంది శిష్ట, దాన్నే మనం రామాయణం అంటాం. అమ్మో, బుక్కే? అంతేకాదు, మన దేశంలో రామాలయం లేని ఊరే లేదు.